సాఫ్ట్వేర్. నేను ఒక 2 చెప్తాను, బేరం ఆడకూడదు. ఆడం సార్. బుద్ధిగా ఉండాలి. ఉంటాం సార్. మీ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడండి సార్. నువ్వు ఆల్రెడీ చూస్తున్నావురా? చూడలేదు సార్. మీకు ఒకతే కూతురు అండి, ఇంకో కూతురు కూడా ఉందండి. వీడికి మాత్రం నేను రూమ్ ఇవ్వను. సార్ ఏదో మన ఫ్యామిలీ గురించి తెలుసుకుందని అడిగాను. మన ఏంట్రా మన? ఏమైనా నాకు నచ్చావు, వీడు నాకు నచ్చలేదు. నాకు కూడా నాన్న, కానీ ఈ కుర్రోడ్ మొహం చూసి అతన్ని వదిలేయండి. సరే అయితే వీళ్ళకి ఆ పోర్షన్ చూపించు. సరే నాన్న. ఇది హాల్, ఇది బెడ్రూమ్ అండి. ఏమండి, ఇదేమో బాత్రూమ్ బెడ్రూమ్ మేము కూడా గుర్తుపట్టగలమండి. కాకపోతే మీరు చెప్తుంటారు, మేము వింటుంటాం. నా పేరు శ్రావణి, మీ పేరు? సత్య. బాగుంది. నా పేరు శాండీ. బాలేదు. తిరుందా? ఒక్క నిమిషం. Can you recheck the code? Because today is the last day and we have to submit it. ఫోన్ ఎవరు? భద్రం సార్. నేనే సార్. సారీ సార్, నేను నైట్ ఫ్రస్ట్రేషన్ ఏదో మాట్లాడేశాను. ఆ తర్వాత మీ గురించి ఆలోచించానండి. మీ ఒంటరి పోవటం గుర్తొచ్చి చాలా బాధ అనిపించిందండి. ఈ సిటీలో 100% సక్సెస్ రేషియో ఏకైక బ్రోకర్ నేనేనండి. అలాంటి నేనే మిమ్మల్ని సాటిస్ఫై చేయలేదంటే నాకే సిగ్గా ఉందండి. సార్, మీరు ఇచ్చిన బడ్జెట్ లిమిటేషన్ వల్ల అలాంటి చీప్ కంపెనీ తీసుకెళ్ళండి, కానీ మీరు ఇచ్చిన డిఫరెన్స్ ఏమో చాలా హై బడ్జెట్ లో ఉన్నాయండి. మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే మిమ్మల్ని కాస్ట్లీ కొంపు తీసుకెళ్తాను. అక్కడ మీరు కోరుకునే హీరోయిన్ మిక్స్ దొరుకుద్దని ఆశిస్తున్నానండి. ఏమండోయ్, వచ్చేటప్పుడు ఆ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తెచ్చుకోండి. అక్కడ స్వైపింగ్ చేసిన ఫెసిలిటీ ఉంటది, చక్కగా గీసేసుకోవచ్చు. తొందరగా వచ్చేయండి మరి. ఏంటి? ఓకే. పట్టుకోగలవా? నాకు ఊపిరి ఆడకుండా పట్టుకోగలవా? సిగ్గుపడే మగాన్ని నిన్నే చూసా. థ్యాంక్స్. వేలైనా పట్టుకో. ఏంటి? అవును. కబుక్కుని లాగేసి హక్ చేసుకుంటే ఫ్రీ అయిపోతా. ఇలా అని ఇలా పట్టి లాగేస్తే నన్ను ఎత్తుకుని మంచం మీదకి తీసుకెళ్ళు. నువ్వు రొమాంటికే గాని నీకు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి. బియర్ తాగుతావా? వద్దు. విస్కీ? నో. 2 పెగ్గులై లైన్లోకి వచ్చేస్తా. నాకు అలవాట్లేదు. ఏ అలవాట్లేదు కానీ ఈ అలవాటు ఉందా నీకు? ఇది కూడా లేదు. జస్ట్ నేను చూడడానికి వచ్చాను. ఓన్లీ చూడ్డానికా? లాస్ట్ మంత్ మార్కెట్ లో చూసా. మధ్యలో సిటీ బస్ అడ్డు వచ్చి మిస్ అయిపోయావు. అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నా. నా కోసమా వెతుకుతున్నావా? నమ్మాలా? నువ్వు చచ్చినట్టు నమ్మాలి. ఎందుకంటే తిరిగింది నేను చెప్తున్నాను. ఎందుకు? నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని. ఏంటి మీది భీమవరం? అయ్య బాబాయ్, నీకెలా తెలుసు? ఇలాంటి ఎద్ద వేషాలు వేసేది మీ ఊరోళ్లే కదా. థ్యాంక్ యూ. धक धक करने लगा ओ मोरा जियारा डरने लगा तिलाना तिलाना ना किसी कूना चिक चिक तुना ना 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 चुरा लिया है तुमने जो दिल को. ఇంకా ఎన్ని పాటలు పాడాలి? ఈ రాత్రంతా నేను ఇలా పాటలు పాడుకోవాల్సిందేనా? నీకు మాట చెప్పనా? చెప్పు.
లవ్ యూ. మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. నాతో రాత్రంతా గడిపిన ప్రతి మగాడు చెప్పింది ఇదే. కానీ నేను ఇంకా గడపలేదు కదా. See you tomorrow. మళ్ళీ రేపు వస్తావా? మళ్ళీ వస్తాను. పియా తూ జల్దీ ఆజా. ఓయ్ ఇంకా నిద్రపోతున్నారా? నిన్న రాత్రి కూడా బాగా లేట్ అయింది. మళ్ళీ సెకండ్ షోనా? లేదండి, సెకండ్ షిఫ్ట్. ఆడేంటి అంత నీరసంగా ఉన్నాడు? నిన్న రాత్రి బాగా నిలిగిపోయానండి. పాపం చాలా నీరసంగా ఉన్నాడు. జీడిపప్పు ఉప్మా తినలేడు. నువ్వు తిను సరేనా? థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నాకెందుకో ఈడు నిన్ను పాడు చేస్తున్నాడని డౌట్ గా ఉంది. అబ్బే అలాంటిదే లేదండి. ఇంకా ఎన్ని రోజులుంటాయి ఈ సెకండ్ షిఫ్ట్ లో? ఉండొచ్చండి, ఇంకో 1 month ఉండొచ్చు. రేయ్, నెల రోజులంటే ఆరిపోతాం, అరిగిపోతాం. అరిగిపోవడం ఏంటి? ఎవరు? జ్యోతిలక్ష్మి. బాగా అలవాటు పడినట్టున్నావు. ఒక్క నిమిషం ఉండు, వేరే బుకింగ్ ఉంది, చెక్ చేస్తా. హలో 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 జ్యోతిలక్ష్మి రెడీ అయినా? హలో హలో. అరే లిఫ్ట్ లో సిగ్నల్స్ పనిచేయట్లేదు. నేను వద్దా? హలో 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 హలో. కలవట్లేదే. రూమ్ లోకి వెళ్దాం. వాడు ఫోన్ రీచ్ అవ్వట్లేదు. స్వైప్ చేసుకోండి. హలో హలో 7 Series BMW పంపిస్తాను. దానిలో జ్యోతిలక్ష్మి స్ట్రైట్ గా గెస్ట్ హౌస్ పంపించే. ఆల్రెడీ ఇంతకు ముందు కాల్ చేశాను సార్. మీరు కట్ చేసేసరికి బిజీగా ఉన్నారేమో అని ఇంకో కస్టమర్ కి కనెక్ట్ చేశా. అరే 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 ఒక్క నిమిషం ఆగలేవరా నువ్వు? కనీసం లిఫ్ట్ ఓపెన్ అయ్యే టైం కూడా ఇవ్వరా? మీకు రేపు కావాలంటే పంపిస్తాను సార్. నార్మల్ బాయ్, రేపు ఎవడుంటాడు? రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ గా హాంకాంగ్ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ 25th కానీ రాను. 25th మీరు ఫిక్స్ అయిపోండి. 25th నేను రావచ్చు రాకపోవచ్చు, అది నీకు అనవసరం. ఇమీడియట్ గా ఆన్ ది స్పాట్ నీకు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. 25th నాదే, జ్యోతిలక్ష్మి నాదే. నువ్వు జ్యోతిలక్ష్మి 25th నా కోసం వెయిట్ చేయండి రా. అర్థమైందా? మళ్ళీ ఎందుకు వచ్చా? జ్యోతిలక్ష్మి కోసం. తనంటే నాకు ఇష్టం. ఎంత ఇష్టం? నీకు తెలియనంత ఇష్టం. పేరేంటి? సత్య. ఏం చేస్తుంటావు? జాబా? సాఫ్ట్వేర్. ఎంతమంది మీ ఆఫీస్ లో స్టాఫ్? ఉంటారు 500 ఉంటారు. అందులో అమ్మాయిలు ఎంతమంది? 200 ఉంటారు. 200 మంది అమ్మాయిలను వదిలేసి నువ్వు నా దగ్గరకు వస్తావా? అరే ఏంటి ఏంటి అలా చూస్తున్నా? ఐ లవ్ యూ. ఒకసారి నన్ను ఇలా ఇలా చెయ్. ఒకసారి నడుం మీద ఇలా 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 అను. ఇక్కడ ఇలా 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 అను. నువ్వు ఇక్కడ టచ్ చేసినా నేను పులకరించిపోతాను. బికాస్ ఐఎమ్ సో సెన్సిటివ్. కానీ నువ్వు ఐ లవ్ యూ అంటే నాకు బూతులా ఉంది. నువ్వు సాఫ్ట్వేర్ ఏమో, నేను కాదు. నీకోసం ఎదురు చూసే అమ్మాయి, నీకోసం ఇచ్చే అమ్మాయి, అలాంటి అమ్మాయిని చూసుకుని ఐ లవ్ యూ చెప్పు, వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను చేసింది అదే. నువ్వు నాకు అలాగే కనిపిస్తున్నావు. అంత పిచ్చితనంలా కనిపిస్తున్నానా? ఓయ్ ఏంటండి? నీ జేబులో లెటర్ పెట్టాను, చదివావా? అది చదువుదాం అనుకునేసరికి గాల్లోకి ఎగిరిపోయిందండి. ఆహా,
అందులో ఏముందో అడగాలనిపించలేదా? అంటే భయం వేసి అడగలేదండి. నీకు తెలియట్లేదా లేక తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా? యాక్టింగ్ ఏంటండి? ఇదే యాక్టింగ్ అంటే. సెకండ్ షోకి 2 టికెట్స్ తీసా. అంధేరీ రాత్ మే దియా తేరీ హాత్ మే. దాదా కోన్కి అని పెద్ద డైరెక్టర్. పదా వెళ్దాం. రాలేనండి. ఏ? నైట్ షిఫ్ట్ అండి. ఏం చేస్తున్నారా నైట్ షిఫ్ట్ లో? ఏం చేస్తున్నారు? నేను కూడా వచ్చి ఇక్కడ చేశాట. అన్నా ఒకసారి ఫోన్ ఇస్తారా? అమ్మ